ఆయన దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అది 2 లక్షల ఎకరాల ఆదిలాబాద్ జిల్లాకి ఆసిఫాబాద్ జిల్లాకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ 3 జిల్లాలలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేసినప్పుడు కేవలం 50,000 ఎకరాలకే డిజైన్ చేశాడు. ఆదిలాబాద్ ఆయకట్టు 50,000 ఎకరాలు. ఇది ఫస్ట్ పాయింట్. 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి, కట్టమనండి. నంబర్ 2, వాళ్ళు వారధా దగ్గర కడతారా, తుమ్మిడట్టే కడతారా, వాళ్ళ ఇష్టం. మేము వ్యతిరేకం కాదు, కట్టాలని కోరుతున్న డిమాండ్ కూడా చేస్తాం. రెండో, ఎందుకంటే ఆ 3 జిల్లాల్లో 2 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయి. రెండవది, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అడిగి పోయిన వాళ్ళు కానీ అది 100% గ్రావిటీ ప్రాజెక్ట్ అని రుజువు చేస్తే ఇంకా అసలు టీఆర్ఎస్ పార్టీనే క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు అనంటే అది 100% గ్రావిటీ కాదు. ఇప్పుడు నది పోతున్నప్పుడు ఇట్లా రిడ్జ్ అనేది ఉంటుంది. ఇదేమో ఇటు పక్కన ప్రాణహిత, తుమ్మిడాటి ఇక్కడ కడతాం. కొద్ది దూరం దాన్ని లిఫ్ట్ చేయాలి, దాని రిడ్జ్ దాకా లిఫ్ట్ చేయాలి. చేసినాక గోదావరికి వాల్ స్టార్ట్ అవుతుంది. అది 100% కాలడ్డం పెడితే వచ్చే నీళ్లు కావవి. అవి ఎత్తిపోసి మళ్ళీ ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కొంత దూరం ఎత్తిపోస్తారు. కాళేశ్వరం దగ్గర ఎత్తిపోసినాక అనారం బ్యారేజ్లో గ్రావిటీతో పోతాయి. అంటే గోదావరి రిడ్జ్ దాటియాలి. అక్కడ కూడా ప్రాణహిత బేసిన్కు గోదావరి బేసిన్కు మధ్యలో నదికి, గోదావరి నది బేసిన్, ప్రాణహిత నది బేసిన్, రెండింటి మధ్యలో రిడ్జ్ ఉంటుంది. ఆ రిడ్జ్ దాకా దాటించేదాకానైతే ఎత్తిపోయాలి కదా. మరి అది గ్రావిటీ ఎట్లయితుంది? అది వచ్చే నీళ్ళు చాలా స్వల్పం. 20 టీఎంసీలు కూడా వాళ్ళు వాడుకోలేరు. ఆ 148 దగ్గర కట్టిన అంటే కేవలం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాయని మాత్రమే అక్కడ వాళ్ళు స్టోర్ చేసుకోగలుగుతారు, అక్కడి నుంచి లిఫ్ట్ చేయగలుగుతారు. అది కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు, దాన్ని ఆపలేదు. నిధుల లేమి వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు పోలేదు. తర్వాత సర్వే తుమ్మిడాటి నుంచి పైకి మార్చాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ శాంక్చురీ ఉంది, వన్యమృగ సంరక్షణ. వాళ్ళు ఎప్పటికీ పర్మిషన్ ఇయ్యరు. మహారాష్ట్ర 148 కట్టుకోమన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు, అటవీ శాఖ. అందుకని దీన్ని వార్దా దగ్గర జరపండి అని కొద్దిగా పైకి ఉంటుంది. వార్దా కాన్ఫ్లుయెన్స్ వేణగంగా కాన్ఫ్లుయెన్స్ కంటే కొంచెం పైకి ఉంటుంది, పెన్గంగా నది మీదనే ఉంటుంది అది. అందుకని ఆ ప్రాజెక్టును కట్టమనండి, నేను కూడా కట్టమంటున్నా. దాని నుంచి వచ్చే నీళ్ళను ఆదిలాబాద్కి ఏమనండి. కానీ ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు అది ప్రత్యామ్నాయం అసలే కాదు, ఎప్పటికీ కాజాలదు. ఇంకోటి ఎంత అమాయకంగా మాట్లాడతారంటే, ఆ ప్రాజెక్ట్ ఏమో పెన్గంగా నది మీద, తుమ్మిడేట్ అని ఉన్నది, పెనుగంగా వేణగంగా కలిసినాక ప్రాణహిత స్టార్ట్ అవుతుంది. అసలు గోదావరి మీద కాదు అది. ఆ పెనుగంగలో వచ్చే నీళ్ళెన్ని, కాళేశ్వరం దగ్గర గోదావరిలో వచ్చే నీళ్ళెన్ని లెక్కలు సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర పోతే వాళ్ళు చెప్తారు. కిందికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, ఫస్ట్ తెలంగాణ, సగం తెలంగాణ మానేరు, మంజీరా బేసిన్ ఏదైతే ఉన్నదో అది నిజామాబాద్ మెదక్కు పరిమితం. బట్ మానేరు బేసిన్ అనేది కామారెడ్డి జిల్లాలో మొదలై మా పెద్దపల్లి జిల్లా వరకు మధ్యలో ఉన్న తెలంగాణ మొత్తం, దాదాపు ఉత్తర తెలంగాణ అంతా, ఒక ఆదిలాబాద్ జిల్లాలో కొంత భాగం తప్పితే మొత్తం కూడా మానేరు బేసిన్. నాది కూడా అదే మానేరు బేసినే. మానేరులో నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తాయి, ప్రాణహితలో కలవాయి. ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఆ నీళ్లు మనకు ఎత్తిపోయడానికి ఆ నీళ్లు మనకు ఉపయోగపడతాయి. ఇది ఒక్కటే కాకుండా పైనుంచి ప్రాణహిత తుమ్మిడాటి నుంచి కాళేశ్వరం దాకా, అంటే ఒరిజినల్ ప్రాణహిత నీళ్లు కాళేశ్వరం దగ్గర నుంచి పోసుకోగలుగుతాం. కానీ అక్కడ వచ్చే తుమ్మిడాటి దగ్గర వచ్చేటి చాలా పరిమితం. అవి ప్రాణహిత నీళ్ళే కాదు, అవి వేణగంగ నీళ్లు, వార్దా నీళ్లు, పెనుగంగ నీళ్లు. అవి గోదావరి నీళ్లు కాదు, అవి ప్రాణహిత నీళ్లు కాదు. తుమ్మిడాటి దగ్గర కట్టేటి అక్కడ స్టార్టింగ్ పాయింట్ ప్రాణహిత. అక్కడి నుండి కాళేశ్వరంలో కలిసేదాకా నేరుగా ప్రాణహితలో కలిసే నదులు, మహారాష్ట్ర నుంచి, సిరివంచ నుంచి, దట్టమైన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వాగులు, తెలంగాణ నుంచి వచ్చే ఈ మానేరులో కలిసే వాగులు, తర్వాత నేరుగా గోదావరిలో కలిసే వాగులు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ నీళ్లను కాళేశ్వరం దగ్గర మనకు అందుబాటులో తెచ్చాయి. కేవలం తుమ్మిడాటి దగ్గర కడితేనే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పినట్టుగా 100 టీఎంసీల కంటే ఎక్కువ దొరికే అవకాశం లేదు. వచ్చే 100 టీఎంసీలను కూడా లిఫ్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే తుమ్మిడాటి దగ్గర కట్టే చాలా చిన్న రిజర్వాయర్. వాళ్ళు ఆ 90 రోజులలో ఈ 100 టీఎంసీలను లిఫ్ట్ చేసుకోగలగడానికి ఆ చిన్న రిజర్వాయర్ నుంచి అవకాశం లేదు.
కాబట్టి ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇట్లుంటే వాటి మీద అవగాహన పెంచుకోవాలి. నేను వాళ్ళ తప్పట్టట్లేదు, వచ్చి 20 రోజులు కాలేదు, మీకు ఎంత అవగాహన ఉందో అంతే మాట్లాడవచ్చు కదా, లేదా అవగాహన పెంచుకొని మాట్లాడవచ్చు కదా. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు ఇవి రేపు వ్యతిరేకమైన సాక్ష్యాలు అవుతాయి. ఎంత అపరిపక్వతతో మాట్లాడిన మంత్రులు అనేది చెప్పుకుంటే సిగ్గుపోతుంది ప్రజలు. అయితే ప్రకాష్ గారు, ఇక్కడ కీలకంగా కనిపిస్తోంది ఇంకొక అంశం కూడా. ప్రాజెక్టుకు సంబంధించి మీరు రెట్టింపు చేశారు, ఒక వ్యయాన్ని దుబారా చేశారు అనే దాంతో పాటుగా పెండింగ్లు అనేవి ఉన్నాయని 9,000 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. ఇదే మాట పదే పదే అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి చెప్తున్నారు కదా, అందులో కాళేశ్వరంలో 9,000 కోట్ల రూపాయల పెండింగ్ ఉంది అనేది ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎస్టిమేషన్స్ ప్రకారంగా వీళ్ళంతా చెక్ చేస్తారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడు బిల్స్ పే చేస్తారు. ఈ ప్రాసెస్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, అది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అయితే మీరు ఎందుకు పెండింగ్ పెట్టినని అడగచ్చు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడే కాదు, నేను ఇప్పుడు మీ ముందు చెప్తున్నా, ఇంకా 10 ఏళ్ళైనా కూడా కాళేశ్వరం లక్ష్యాలను ఈ కాంగ్రెస్ పూర్తి చేయదు. అంటే 2034 వరకు కూడా ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్టే ఉంటుంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్లో పెండింగ్ ఎందుకు ఉన్నాయని అడగలేం. ఎందుకు అని అంటే ఇప్పుడు దీనికి సింగూరు దాకా ఈ నీళ్ళని తీసుకుపోవాలి, ఆ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది. కొన్ని పనులు అయినాయి, కొన్నిటికి బిల్స్ పే చేయాలి, కొన్ని ఏమో వాళ్ళు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు, వర్క్స్ కంప్లీట్ చేయలే, ఎగ్జిక్యూట్ చేయలే. తర్వాత 21, 22 ప్యాకేజెస్ ఉన్నాయి. కామారెడ్డి ఆ ప్రాంతంలో పైప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నది, పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్నప్పుడు ఎప్పుడు 100% బిల్స్ పే చేయరు, పెండింగ్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పెండింగ్ ప్రభుత్వం యొక్క వెసులుబాటును బట్టి బిల్స్ పే చేస్తుంది. 2014లో క్లీన్ జీరో బడ్జెట్ చేసి ఇచ్చారా మనకు? పెండింగ్ డ్యూస్ లేవా? 10 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఇరిగేషన్ శాఖలో ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి లెక్కలు తీసి చెప్పండి. 9,000 కోట్లు ఇప్పుడు ఉన్నాయి కదా, అంతకంటే ఎక్కువ పెండింగ్ ఉన్నాయి అప్పుడు. ఓకే, ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు ఆన్గోయింగే. అప్పుడు జలయజ్ఞంలో మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టు కూడా ఆన్గోయింగే. ఇంకోటి, రాజశేఖర రెడ్డి అంత గొప్ప నాయకుడు కదా కాంగ్రెస్కి, వీళ్ళందరికీ ఆరాధ్యుడు కదా, వీళ్ళందరూ ఆయన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే కదా. జలయజ్ఞంలో 18 నెలల్లో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టులు 10 ఏళ్ళైనా పూర్తి కాలేదు. ఆయన బతుకున్నది 6 సంవత్సరాలు, 6 సంవత్సరాల్లో పూర్తి చేయలేదు. 18 నెలల్లో పూర్తి చేస్తా అన్నాడు. రెండవది 3 ఏళ్లలో పూర్తి చేస్తా అన్న ప్రాజెక్టులు ఉన్నాయి, ఆయన చనిపోయిన తర్వాత కూడా పూర్తి కాలేదు. అవి 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా పూర్తి చేయలేదు. రికార్డు టైంలో కేసీఆర్ గారు కట్టారు. తొందరపాటు అనేది ఉండదు ప్రాజెక్టులు కట్టేటప్పుడు, దేని టైం దాన్ని తీసుకుంటుంది. ఏ సంస్థ కూడా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను రాత్రి కడతానని చెప్పదు. అట్లా కనుక కట్టి ఉంటే 3 ఏళ్ళు ఎట్లా విస్టాండ్ అయ్యేది? కట్టిన తర్వాత 4 ఏళ్ళకి కదా ఈ లోపాలు బయటకు వచ్చినాయి. ఆ 3 ఏళ్ళు ఎట్లా తట్టుకునేది? ఒక్క వరద కొట్టుకపోతుంది. అది వీళ్ళే చేశారు. కడెం ప్రాజెక్టు కట్టారు, నీళ్ళు వదిలిపెట్టంగానే కొట్టుకుపోయింది. కనీసం ఆ ప్రాజెక్టులో ఎంత కెపాసిటీ ఉంది, ఎంత నిలబట్టుకోగలుగుతుంది, వరదల పట్ల అంచనా లేకుండా కట్టారు. బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వం, తర్వాత వచ్చిన నీలం సంజయ్ రెడ్డి ప్రభుత్వం. అది మొదటి రోజు కొట్టుకపోయింది ఆ ప్రాజెక్టు. లోపాలు ఉండడం తప్పని నేను అన్నా. మల్లన సాగర్ది కూడా అంటున్నారు, అది 50 టీఎంసీలు, అది ఇప్పటివరకు 20 టీఎంసీలు కూడా నింపలేదు అని. అంటే ఏ ప్రాజెక్టులైనా, ఏ రిజర్వాయర్లనైనా నెమ్మదిగా స్టెబిలైజ్ అవుతున్న కొద్దీ వాటర్ లెవెల్ పెంచుకుంటూ పోతారు. అది 50 టీఎంసీలు కట్టింది కాబట్టి మొదటి రోజు 50 టీఎంసీలు ఎందుకు వేయలేదు అంటే అది అపరిపక్వత. ఇంజనీర్లు నవ్వుకుంటారు, ఈయనకి ఈ విషయం కూడా తెలియదా, ఎట్లా మంత్రి అయ్యండి అనుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఇటువంటి పొరపాటు చేయొద్దని నా మనవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఎస్, ప్రాజెక్టులకు సంబంధించి ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటే ప్రభుత్వం ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు సంబంధించి. అది కూడా ప్రాజెక్టుల విషయంలో మీరు కాళేశ్వరానికి జాతీయ హోదా అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పించలేకపోయారు. బట్ సీఎం అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వెళ్లారు, ప్రాజెక్టుకు సంబంధించి ఆయనతో కూడా చర్చించారు. జాతీయ హోదా తెలంగాణకు సంబంధించి ఇవ్వాలి అనేది ప్రాజెక్టుల విషయంలో. పోనీ ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఏదైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చిందా? పోలవరానికి అది డివిజన్లో, రాష్ట్ర విభజనలో భాగంగా రాసుకున్నారు కాబట్టి ఇచ్చారు. ఎక్కడైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు జాతీయ హోదా తీసుకొచ్చారా? బీజేపీ జాతీయ హోదా ఇచ్చినవన్నీ కూడా వాళ్ళ పాలిత ప్రాంతాలే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే వాళ్ళు జాతీయ హోదాలు ఇచ్చారు. ఏ ప్రభుత్వమైనా వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. పోనీ 9.5 నెలల కేసీఆర్ గారు తేలే కదా, రేవంత్ రెడ్డి గారిని తెమ్మనండి, సంతోషమే కదా.
మిషన్ భగీరథకు తెమ్మనండి, ఎందుకంటే దేశంలో 11 రాష్ట్రాలు దాన్ని కాపీ చేసినాయి ఇవాళ. దానికి తెమ్మనండి, దీన్ని తెమ్మనండి, మంచిదే కదా, సంతోషం. ఎప్పుడన్నా ఇస్తారా వాళ్ళు? బీజేపీ కనీసం కేసీఆర్ గారన్నా ఫస్ట్ 5 years వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఎక్కడన్నా బిల్స్ చర్చకు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తే మద్దతు ఇచ్చిండు. అట్లా మంచిగా ఉన్నా కూడా ఇవ్వలేదు వాళ్ళు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ 5 ఏళ్లల్లో ఆ జాతీయ హోదా పక్కకు పెట్టండి, మనకు పెండింగ్ ఉన్నాయి గ్రాంట్స్, వాళ్ళు ఇవ్వాల్సినవి ఇంకో 50-60 కోట్లు ఇప్పుడు రావాల్సినవి ఉన్నాయి, అవి తెచ్చుకోమనండి చూద్దాం. ఢిల్లీ పర్యటన విశేషాలు ఏంటంటే రాష్ట్రం పరువును బజార్కి ఇచ్చిండు, జాతీయ స్థాయిలో భ్రష్టు పట్టించాడు. ఎవరన్నా పోయి నాది అప్పుల కుప్ప అయింది, నాకు డెవలప్మెంట్కి డబ్బులు లేవు, మీరు ఇవ్వండి అని అడిగితే ఓపెన్గా మీడియాలో చెప్తే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? ఇలా క్రెడాయి వాళ్ళని నమ్ముకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు రియల్ ఎస్టేట్ ముందుకు పోతుందా? ఇవాళ అప్పుల గురించి కూడా మాట్లాడినటువంటి అవసరం అయితే ఉంది కదా. ఎంత ఆస్తుల్ని పెంచినప్పటికీ కూడా అప్పులు అనేవి ఉన్నాయి, ఇవన్నీ క్యారీ ఓవర్ అయ్యి మా మీద బర్డెన్. భారతదేశంలో రాష్ట్రాల అప్పుల లిస్టు తీసినట్టయితే మనది నంబర్ 1 స్థానంలో ఉందా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలది నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ఉన్నాయి. నిజంగానే ఏ రాష్ట్రం చేయనని అప్పులు చేసిందా? పోనీ అప్పులు చేసేమన్నా ఇంట్లకు ఖర్చు పెట్టుకున్నారా? ఈ 22 ల్యాండ్ క్రూజర్లను కొని అక్కడ పెట్టారు అనేది మంత్రులకే కాదు, ముఖ్యమంత్రికి కూడా. ఆయన ఎన్నడూ మంత్రి కాలే, నేరుగా సీట్లకు వచ్చిండు. వచ్చినందుకన్నా ఆ హుందాతనం అనేది కాపాడాలి. ఇప్పుడు ఆయన మాట్లాడింది విన్నా నేను. ఎవరో ఒక అధికారి వచ్చాడో చెవులో చెప్పిండట, ఈయన విజయవాడలో దాచుకున్నాడు 22 క్రూజర్లు కొని. నిజంగానే జనానికి ఎట్లుంటుందంటే, అరే 22 క్రూజర్లు ఈయన సొంతానికి పెట్టుకున్నట్టున్నాడు వాడు అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఒక్క నిమిషం, అది ప్రభుత్వ డబ్బుతో కొన్నాయి కదా, అది సొంతానికి వాడుకుంటారా, ప్రభుత్వానికి వాడతారా? ప్రభుత్వానికి వాడతారు. అది ఏ అవసరం కోసం విజయవాడలో పెట్టాల్సి వచ్చింది ఆయన చెప్పిండా? అది బుల్లెట్ ప్రూఫ్ తయారు చేయడానికి పెట్టారు అక్కడ. ల్యాండ్ క్రూజర్లు కొన్నది ప్రభుత్వ అవసరాల కోసం కొన్నారు. రేపు ముర్ము వచ్చింది ఇక్కడ రాష్ట్రపతి, ఆమె సెక్యూరిటీ కోసం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అవసరమవుతాయి. ప్రధానమంత్రి వస్తాడు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవసరమవుతాయి. ఇక్కడ మంత్రులు ఉన్నారు, వాళ్ళ రక్షణకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అవసరమవుతాయి. అంటే ఏ ప్రభుత్వం కొనదా వెహికల్స్ని? అంటే ఒక హుందాతనంతో ముఖ్యమంత్రి వాటి చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకోసం కొన్నాడు, పర్పస్ ఏంది? మరి అమ్మేమనండి, ఇప్పుడు అమ్మే జమ అలా కట్టమనండి ట్రెజరీలో. అంటే ఒక లాస్ట్ 27 daysలో ఒక్కనాడు కూడా ఆయన హుందాతనాన్ని మెయింటైన్ చేయలేదు. ఆయన భాష అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అదే దిగజారిన మాటలు, నెత్తురుకూడు, కక్కిస్తాం, ఏదో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి. ఇలా ప్రజలు నిన్ను గొప్పగా చూశారు. కష్టపడి ఒక యంగ్ ఏజ్లో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఒక్కొక్క అడుగు కష్టపడుకుంటే